ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో లిథియం బ్యాటరీలదే పైచే. ఈవీ ఇండస్ట్రీ నుండి యాక్సెప్టెన్స్ ఉండడం వల్ల ఈ బ్యాటరీ టెక్నాలజీకి ప్రత్యామ్నాయం లేకుండా పోతుంది. అయితే లిథియం కి ఛాలెంజ్ చేస్తూ సోడియం బ్యాటరీలు తెరపైకి ప్రత్యక్షమయ్యాయి. వాణిజ్య పరంగా ఈ బ్యాటరీలు మార్కెట్లో విజయం సాధించడానికి అవరోధాలు ఎదుర్కొంటున్నప్పటికీ జర్మనీ దేశానికి చెందిన లిటోనా అనే కంపెనీ లిథియం కి పోటీగా సోడియం బ్యాటరీలను అభివృద్ధి చేస్తుంది. భూమిపై లిథియంతో పోలిస్తే 500 రెట్లు ఎక్కువగా లభించే సోడియం బ్యాటరీల కొత్త ఆవిష్కరణ ఈవీ ఇండస్ట్రీలో సంచలనాన్ని సృష్టించబోతుందా? దీని పూర్తి కథని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ లో తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు మెరుగైన మరియు సరసమైన బ్యాటరీ పరిష్కారాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తూ ఉంటారు. సోడియం అయాన్ బ్యాటరీలు కొన్ని ప్రయోజనాలు అందిస్తున్నాయి. ఈ బ్యాటరీలో ఎక్కువ భాగం సోడియం ఉంటుంది. లిథియంతో పోలిస్తే ప్రకృతిలో చాలా ఎక్కువగా లభిస్తుంది సోడియం. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఈ బ్యాటరీని తయారు చేయడం సులభం అవుతుంది. అదనంగా సోడియం అయాన్ బ్యాటరీలు మెరుగైన భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే అతి వేగంగా ఛార్జ్ చేయడానికి లేదా కాలే తత్వం తక్కువ అవకాశం ఉంటుంది. ఇక తాజాగా సోడియం అయాన్ బ్యాటరీలపై అభివృద్ధి జర్మనీలోని కార్లూహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KIT నుండి వచ్చింది. వారి పరిశోధనా బృందం ఒక కొత్త రకమైన సోడియం అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేసింది. వారి నిపుణుల బృందం ప్రకారం ఈ కొత్త బ్యాటరీ సోడియం అయాన్లు చాలా తేలికగా కదులుతున్నాయి. దీన్నే ఒక ప్రత్యేక గుణం అని అంటారు. అదే అయానిక్ కండక్టివిటీ. అయానిక్ కండక్టివిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దాని వల్ల బ్యాటరీ వేగంగా ఛార్జింగ్ అవుతుంది, అలానే డిశ్చార్జింగ్ అవుతుంది. దాంతో పాటుగా బ్యాటరీ యొక్క లైఫ్ టైం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అధిక అయానిక్ కండక్టివిటీని జర్మనీ బృందం ఆవిష్కరించింది. ఇటువంటి కొత్త బ్యాటరీ టెక్నాలజీ కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే కాకుండా ఇళ్లలోను వ్యాపార సంస్థలకు సంబంధించిన ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇక ఈ ఆవిష్కరణలో భాగంగా బ్యాటరీలో ఉపయోగించిన పదార్థాన్ని NYZS అని పిలుస్తున్నారు. దీనిలో సోడియం, ఇట్రియం మరియు జిర్కోనియం వంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఈ పదార్థాల యొక్క కాంబినేషన్ వల్లే ఈ అయానిక్ కండక్టివిటీ సాధ్యమవుతుంది. ఇక రీసెర్చర్లు చేసిన పరిశోధనల ప్రకారం 6.5 మిల్లీ సైమన్స్ పర్ సెంటీమీటర్ వరకు బల్క్ కండక్టివిటీ జరగగా పూర్తి కండక్టివిటీ 3.3 మిల్లీ సైమన్స్ పర్ సెంటీమీటర్ రూమ్ టెంపరేచర్ వద్ద నమోదు చేశారు. సోడియం సూపర్సానిక్ కండక్టర్స్ లో ఇప్పటి వరకు నమోదైన కండక్టివిటీలో ఇది హైయెస్ట్ రికార్డ్ అనే చెప్పాలి. అంతేకాదు ఈ NYZS అనే ఒక పదార్థం అద్భుతమైన ఎలక్ట్రోకెమికల్ స్టెబిలిటీని కూడా పొంది ఉంది. దీనివల్ల అత్యధిక వోల్టేజ్లను కూడా ఈ బ్యాటరీలు తట్టుకుని నిలబడగలుగుతాయి. దీనివల్ల ఈ బ్యాటరీలను సురక్షితంగా ఆపరేట్ చేయవచ్చు. వీరి బ్యాటరీ డెవలప్మెంట్ లోని బృందంలో ఒకరైన ఇంద్రిస్ ఈ NYZS సాలిడ్ ఎలక్ట్రోలైట్ సోడియం బేస్డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీస్ లో ఒక సరికొత్త మార్పుని తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ మెటీరియల్ సూపర్ కండక్టివిటీని తీసుకురావడమే కాకుండా స్టెబిలిటీని అందించడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఎక్కువ స్కేలబుల్ అయ్యే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సరికొత్త రీసెర్చ్ వల్ల NYZS వంటి అద్భుతమైన పదార్థం వల్ల ఎలక్ట్రోలైట్ పదార్థాలు మరింత స్థిరమైన మరియు మరింత సమర్థవంతమైన సోడియం అయాన్ బ్యాటరీలను తయారు చేసే విధంగా దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి లిథియం మరియు కోబాల్ట్ వంటి ఖరీదైన పదార్థాలపై ఆధారాన్ని తగ్గించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాదు ఈ సరికొత్త బ్యాటరీ టెక్నాలజీ వల్ల మీరు మరింత శక్తిని నిల్వ చేసుకోవచ్చు, వేగంగా ఛార్జ్ చేసుకోగలరు. అలానే ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈవీ బ్యాటరీలతో పోలిస్తే మరింత సురక్షితమైన బ్యాటరీ టెక్నాలజీని ఊహించుకోవచ్చు. అంతేకాదు ఇప్పటి వరకు డెవలప్ చేసిన సోడియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే మరికొంత ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఈ బ్యాటరీతో సాధ్యమవుతుందని చెప్తున్నారు. ప్రతి యూనిట్ వాల్యూమ్ కు మరింత శక్తిని ప్యాక్ చేయడానికి అనుమతిస్తుందని చెప్తున్నారు. ఇక సోడియం అయాన్ బ్యాటరీలను ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధికంగా ఉపయోగించాలనే ప్రతిపాదన రావడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భూమి మీద లభించే లిథియం కంటే 500 రెట్లు ఎక్కువగా సోడియం పదార్థం మనకి లభిస్తుంది. ఇలా ఎక్కువ మొత్తంలో సోడియం పదార్థం భూమి మీద లభించడం వల్ల ఈ బ్యాటరీలను తయారు చేయడం వల్ల తక్కువ ఖర్చుకే ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తీసుకురావచ్చు. అంతేకాదు మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా సోడియం అయాన్ బ్యాటరీలను మరింత ఫాస్ట్ గా ఛార్జింగ్ చేసే అవకాశాన్ని పెంచుకోవచ్చు. ప్రస్తుతానికి కార్లూహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని విద్యార్థులు ఈ టెక్నాలజీపై మరింత పరిశోధనలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించినట్లయితే తక్కువ ధరకే సురక్షితమైన సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే అవకాశం
అవకాశం ఉంటుంది. అంతేకాదు మన భారతదేశ మార్కెట్ లో కూడా సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇది జర్మనీకి చెందిన లిటోనా కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ యొక్క పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.